హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ట్యూస్డే ఎపిసోడ్ ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగే గుడ్ మార్నింగ్ సాంగ్తో హౌస్ మేట్స్ అందరూ నిద్రలేగుస్తారు. సంజన అండ్ డెమాన్ పవన్ ఇద్దరి మధ్య డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. దేని గురించి అంటే సంజనకి నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదని చెప్పి డెమాన్ పవన్తో చెప్తుంది. దేనికి అని డెమాన్ పవన్ అడిగితే నామినేషన్స్ వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యాను, అది కూడా రీతు నామినేట్ చేయడం వల్ల, అది కూడా చెప్పిన రీజన్ నాకు అసలు నచ్చలేదు. నేను ఫేక్గా ఉంటున్నాను అందరితో అని, నేను అంతా నటిస్తున్నానని చెప్పేసరికి నేను అసలు తీసుకోలేకపోయాను. రీతు ఎప్పుడైతే నా కోసం హెయిర్ కట్ చేసిందో అప్పుడు నేను ఒక చిన్న పాపలాగా అప్పటి నుంచి నేను చూసుకుంటున్నాను. కానీ తను అలా ఫేక్గా ఉన్నాను అనేసరికి నాకు అస్సలు నచ్చలేదు. చాలా ఫీల్ అయ్యాను. తనతో మాట్లాడడం కూడా నాకు అంత ఇష్టం లేదు. ఇప్పుడు చాలా హర్ట్ అయ్యానని చెప్పి డెమాన్ పవన్తో చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది. డెమాన్ పవన్ వచ్చి ఓదార్చడానికి ట్రై చేస్తాడు, కానీ చాలా ఎమోషనల్ అవుతుంది. రీతు వాళ్ళు అనేసరికి నేను అసలు తీసుకోలేకపోతున్నానని చెప్పి బిగ్ బాస్ హౌస్ మేట్స్కి ఒక టాస్క్ పెడతారు. ఈ టాస్క్ దేనికి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లో ఎంతసేపు ఉండాలి అనేది వాళ్ళు గేమ్ ఆడి గెలుచుకోవాలని చెప్పి బిగ్ బాస్ చెప్తారు. గేమ్ నేమ్ ఫ్యామిలీ టైం. ఈ టాస్క్ ఏమిటంటే రోప్స్ ఉంటాయి, అవి జంబ్లింగ్గా మొత్తం చుట్టేసి ఉంటాయి. ఆ రోప్స్ నడుము చుట్టుకొని మొత్తం రౌండ్ చేసేసుకొని ఫైనల్గా వచ్చి ఆ రోప్ని ఎవరైతే ఫస్ట్ పెడతారో మ్యాగ్నెటిక్ బోర్డులో ఉన్న టైం ఎంత కావాలంటే వాళ్ళు అది తీసుకో. మ్యాగ్నెటిక్ బోర్డ్ మీద 60 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు టైమింగ్ ఉంది. బిగ్ బాస్ తనుజ మీరు ఈ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు, కెప్టెన్ అయ్యారు కాబట్టి మీకు ఎంత టైం కావాలంటే అంత టైం మీరు తీసుకోవచ్చు అని చెప్పి కెప్టెన్ అండ్ తనుజకి చెప్పడం వల్ల తనుజ వెళ్ళి 16 మినిట్స్ తీసేసుకుంటుంది. నెక్స్ట్ తక్కిన వాళ్ళందరూ ఈ గేమ్ ఆడతారు. దీనికి సంచాలకుగా సంజనాను పెడతారు. సంజనాకి ఫ్యామిలీ వీక్ లేదు కదా, బిగ్ బామ్ వల్ల సంజన ఫ్యామిలీ వీక్ కోల్పోయింది కాబట్టి సంజనాని సంచాలకుగా పెడతారు. సంజన క్లియర్గా ముందుగానే పాయింట్స్ చెప్పేస్తుంది. రోప్ని కొంచెం మాత్రమే ఉంచాలి, తక్కిన చుట్టుకోవాలని క్లియర్గా చెప్పింది. ఈ టాస్క్ మొత్తం ఆడేసరికి ఫస్ట్ ఇమాన్యుల్ వచ్చి రోప్ పెడతాడు. రోప్ పెట్టడం వల్ల ఇమాన్యుల్ 45 మినిట్స్ తీసుకుంటాడు. ఇక్కడే భరణి ఇమాన్యుల్ అసలు రోపే చుట్టుకోలేదు, మీరు స్వార్థంగా సంచాలకుగా ఉన్నారని చెప్పి భరణి చాలాసార్లు అంటారు. తనుజ కూడా చెప్పింది చుట్టుకొనే వెళ్ళాడని, కానీ భరణి అక్కడ అంటాం అసలు కరెక్ట్గా లేదు. ఎందుకంటే అసలు ఇమాన్యుల్ పర్ఫెక్ట్గా ఆడాడు గేమ్. ఫస్ట్ నుంచి రోప్ రౌండ్గా చుట్టుకుంటూనే వచ్చాడు. చాలా అసలు భరణి అయితే రోప్ చుట్టుకోలేదు, చాలా సగం వరకు తన చేతితోనే పట్టుకొని వచ్చాడు. తను చాలాసేపు చుట్టుకొని సంచాలకుగా చెప్పినా సరే అస్సలు వినలేదు. ఇమాన్యుల్ పర్ఫెక్ట్గా గేమ్ ఆడు, అందుకే ఫస్ట్ గెలిచాడు. 45 మినిట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ డెమాన్ పవన్ విన్ అయ్యి 30 మినిట్స్ తీసుకుంటాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వచ్చి 20 మినిట్స్ సుమన్ శెట్టి కోసం త్యాగం చేయాలనుకుంటాడు. సంజన ముందుగా చెప్తుంది, నువ్వు 20 మినిట్స్ తీసేసుకొని తర్వాత సుమన్ శెట్టితో బిగ్ బాస్ అడిగి ఎక్స్చేంజ్ చేసుకోమని చెప్తుంది. నెక్స్ట్ దివ్య వచ్చి 20 మినిట్స్ తీసుకుంటాడు. రీతు 15 మినిట్స్, భరణి 15 మినిట్స్, ఫైనల్గా సుమన్ శెట్టి వస్తాడు. అప్పుడు సుమన్ శెట్టి అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు 20 మినిట్స్ 15 మినిట్స్. సంజన సంచాలక్ కాబట్టి క్లియర్గా చెప్తుంది, మీ బిగ్ బాస్ని అడిగి తీసుకోండి. మళ్ళీ వీకెండ్లో వరుస సంచాలక్ అని నన్నే అంటారు. మీరు బిగ్ బాస్ అని తీసుకోండి, నాకు ప్రాబ్లమే లేదు. నాకు సుమన్ శెట్టి గారికి టైం ఎక్కువ ఇవ్వడం ఇష్టమే, కానీ నేను వరుస సంచాలక్ అనిపించుకోలేను కదా అంటే ఇక్కడ రీతు అండ్ దివ్య ఇద్దరు వాళ్ళకి అవసరం లేదు అనాల్సిన అవసరం. సంజనాని ఇష్టం వచ్చినట్టు మాటలు అంటారు. సంజన క్లియర్గానే చెప్పింది కదా ముందుగానే, బిగ్ బాస్ని అడిగి తీసుకోండి, నాకు ప్రాబ్లం లేదని చెప్పి. కానీ వీళ్ళిద్దరు చాలా టార్గెట్ చేసినట్టే మాట్లాడతారు. ఆల్రెడీ సంజనాకి ఫ్యామిలీ వీక్ లేదు కాబట్టి తను చాలా ఎమోషనల్ అవుతూనే ఉంది, కానీ ఇంకా టార్గెట్ చేస్తూ ట్రిగ్గర్ చేస్తూ మాట్లాడతారు. ఫైనల్గా సంజనాని బిగ్ బాస్ అడుగుతారు ఎవరికి ఎంత టైం చెప్పమంటే సంజన క్లియర్గా చెప్తుంది, కళ్యాణ్ అండ్ సుమన్ శెట్టి ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, బిగ్ బాస్ మీకు ఓకేనా అంటే సంచాలకుగా మీరు డెసిషన్ తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు సంజన క్లియర్గా వాళ్ళని అడిగి హౌస్ మేట్స్ అందరిని అడిగి మీకు అందరికీ ఓకే కదా, ప్రాబ్లం లేదు కదా అని చెప్పి ఫైనల్గా సుమన్ శెట్టి 20 మినిట్స్ 15 మినిట్స్ కళ్యాణ్కి ఇస్తుంది. రీతు అయితే సంజనాని టార్గెట్ చేస్తున్నట్టే ప్రతి ఎపిసోడ్లో అంతే ఉంది. ఎందుకంటే నామినేషన్స్ అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరిగింది కదా, అప్పటి నుంచి రీతు బయటకు అనకపోయినా టార్గెట్ చేస్తున్నట్టు నెగిటివ్గానే మాట్లాడుతుంది. పక్కన నేను ఎపిసోడ్లో చూపించలేదు కానీ లైవ్లో కూడా తనూజ అండ్ రీతు ఇద్దరు సంజన గురించి చాలా నెగిటివ్గానే మాట్లాడుకున్నారు. ఈరోజు గేమ్లో కూడా రీతు క్లియర్గా అంటుంది, బిగ్ బాస్ని అడిగి తీసుకోండి అంటే రీతు టార్గెట్ చేస్తున్నట్టు మాట్లాడింది. ఈవిడే బిగ్ బాస్ కదా, ఈమె డెసిషన్లు తీసుకునేది కదా అన్నిట్లో అని చెప్పి వెటకారంగా మాట్లాడిద్ది. చాలా ఓవర్గా ఉంది రీతు చేసేది. ఎప్పుడైతే టాప్ 6 పెట్టినప్పటి నుంచి గేమ్ అంతా చేంజ్ అయింది, మాట్లాడే విధానం కూడా చాలా చేంజ్ అయింది రీతు. సుమన్ శెట్టికి వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి ఒక లెటర్ వస్తుంది. సుమన్ శెట్టి వాళ్ళ 60th మ్యారేజ్ యానివర్సరీ, దానికి విషెస్ చెప్తూ వాళ్ళ వైఫ్ ఒక లెటర్ పంపిస్తుంది. అది చదువుతుంటే సుమన్ శెట్టి చాలా ఎమోషనల్. అలాగే వాళ్ళ వైఫ్ ఒక షర్ట్ కూడా గిఫ్ట్ చేస్తుంది. ఇంకా సుమన్ శెట్టి ఆ షర్ట్ వేసుకుని రెడీ అవుతాడు. బిగ్ బాస్ సుమన్ శెట్టిని కన్ఫెషన్ రూమ్ పిలుస్తారు. మీరు 20 మినిట్స్ టైం గెలుచుకున్నారు కదా, మీరు ఎవరి దగ్గర నుంచి అయినా టైం స్వాప్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ టైంలో నుంచి కొంత టైం మీరు తీసుకోవచ్చు. మీరు అడుగుతారు ఎవరినైనా అడిగితే సుమన్ శెట్టి ఇది అందరికీ ముఖ్యమైనది కదా బిగ్ బాస్, నేను ఎవరిని అడగలేను బిగ్ బాస్, అందరికీ టైం ముఖ్యమే కదా, నా 20 మినిట్స్ టైం నాకు చాలు అని చెప్పి బయటకు వచ్చేస్తారు. కాసేపటికి డెన్కి ఒక కటన్ లాగా వేస్తుంది, అది ఓపెన్ అవుతుంది. దాంట్లో సుమన్ శెట్టి వైఫ్ లాస్యా ఉంటుంది.
సుమన్ శెట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే చూసి ఎమోషనల్ అయిపోతాడు. హౌస్ మేట్స్ అందరూ సుమన్ శెట్టి వైఫ్కి హాయ్ చెప్తారు. ఇంకా సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ ఇద్దరు వెళ్ళి డెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సుమన్ శెట్టి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ వైఫ్ని అడుగుతూ ఉంటాడు. వాళ్ళిద్దరు ఎందుకు రాలేదు అని అడిగితే ఒకరికే అలో ఉంది, అందుకే వాళ్ళిద్దరు రాలేదని చెప్తారు. అంతే కదా, చిన్నపిల్లల్ని అయితే అలో చేస్తారు కానీ పెద్దవాళ్ళని అలో త్వరగా చెప్పేస్తారు కదా బయట విషయాలని. అందుకే అలో చేయరు మ్యాక్సిమం. ఇప్పటి వరకు ఎవరూ రాలేదు అలా పెద్దగా ఉన్న వాళ్ళ పిల్లలు. సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ సుమన్ శెట్టికి చెప్తూ ఉంటుంది గేమ్ గురించి. చాలా బాగా ఆడుతున్నావు, అంతే ఆడు, చాలా బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేమంతా. అలాగే సంజన గారితో ప్రతి దాంట్లో గొడవ పెట్టుకోకు, అంత గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వదిలేసే పాతవే అని చెప్పి క్లియర్గా చెప్తారు. ఎందుకంటే సంజనతో ఊరికి టార్గెట్గా గొడవ పెట్టుకున్నట్టు ప్రతి నామినేషన్లో కానీ దేంట్లోనూ సంజన మీద టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా, ఖచ్చితంగా అది బ్యాడే అవుతుంది. అదే వాళ్ళ వైఫ్ క్లియర్గా మెన్షన్ చేసింది. మళ్ళీ హౌస్ మేట్స్తో ఒకసారి మాట్లాడిన తర్వాత క్లియర్గా కెప్టెన్ రూమ్లో కూర్చొని చెప్తుంది, తనుజతో కొంచెం దూరంగా ఉండండి, ఎవరైతే హైప్ ఉంటారో వాళ్ళ దగ్గరికే వెళ్తుంటాను, తను పాజిటివ్ అయిపోతుంది, అవతల వాళ్ళు కొంచెం నెగిటివ్ అయిపోతాను, కొంచెం దూరంగా ఉండని క్లియర్గా చెప్తుంది సుమన్ శెట్టికి వాళ్ళ వైఫ్. సుమన్ శెట్టి 20 మినిట్స్ కాబట్టి టైం మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్గా సుమన్ శెట్టి వైఫ్ లాస్ట్గా బయటకు వెళ్ళే టైం వస్తుంది. బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ బోర్డు ఒకటి పెడతారు గార్డెన్ ఏరియాలో. ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ వస్తారో వాళ్ళు యారోతో ఆ బోర్డులో ఏదో ఒక ఐటెంని కొట్టాలి. ఏ ఐటెం మీద కొడితే ఆ ఐటెం హౌస్ మేట్స్కి వస్తుంది. శెట్టి వైఫ్ లాస్యా యారోతో బోర్డు మీద కొట్టగానే అది వెళ్ళి బ్రౌన్ బ్రెడ్ మీద పడుతుంది. బ్రౌన్ బ్రెడ్ హౌస్ మేట్స్కి వస్తుంది. అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్గా సుమన్ శెట్టి వైఫ్ లాస్యా హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. బిగ్ బాస్ తనుజని కన్ఫెషన్ రూమ్ పిలుస్తారు. సుమన్ శెట్టిని ఎలాగైతే అడిగారు టైమర్ గురించి, సేమ్ తనుజని కూడా అలా అడిగితే నాకు 60 మినిట్స్ ఉంది బిగ్ బాస్, నాకు అది సరిపోతుందని తనుజ క్లియర్గా చెప్తుంది. తనుజ బయటకు వచ్చిన కాసేపటికి మళ్ళీ కన్ఫెషన్ రూమ్ పిలుస్తారు. కన్ఫెషన్ రూమ్లో వాళ్ళ ఎల్డర్ సిస్టర్ డాటర్ ఉంటుంది, చిన్నపిల్ల. తను తీసుకొని తనుజ చాలా ఎమోషనల్ అవుతుంది. అలాగే హ్యాపీ ఫీల్ అయ్యి తను తీసుకుని హౌస్ మేట్స్కి పరిచయం చేస్తుంది. నెక్స్ట్ మెయిన్ డోర్ నుంచి తనుజ వాళ్ళ యంగర్ సిస్టర్ లోపలికి వస్తుంది, పూజ. తనుజ తనని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ సిస్టర్కి 2 డేస్లో మ్యారేజ్ అంట, కానీ తను రాదనుకుంది. తను అలా వచ్చేసరికి చాలా ఎమోషనల్ అయిపోతుంది. అందరికి హౌస్ మేట్స్కి తను పరిచయం చేస్తుంది. తనుజ అలాగే వాళ్ళ సిస్టర్ పూజ ఇద్దరు సపరేట్గా మాట్లాడుకుంటారు. తనుజ క్లియర్గా చెప్తుంది, నువ్వు ఎమోషనల్ అవ్వకు, నువ్వు ఏడిస్తే అమ్మని హ్యాండిల్ చేయడం నాకు కష్టంగా ఉంది. నేను అమ్మని చూసుకోవాలి, అక్కని చూసుకోవాలి, అలాగే నా పెళ్లి పనులు చూసుకోవాలి. అమ్మ మర్చిపోయింది అసలు నా పెళ్ళి అనే. ఎక్కువ 24/7 బిగ్ బాస్ చూస్తుంది. తను చాలా ఎమోషనల్ అవుతుంది. నువ్వు ఎమోషనల్, తను 2 డేస్ ఏడుస్తుంది. నువ్వు ఎమోషనల్ అవ్వకు, గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, కప్ తీసుకొనే బయటికి రావాలి, నాకు గిఫ్ట్ అదే ఇవ్వాలి నువ్వు అని చెప్పి క్లియర్గా తనకి ఓటింగ్ చాలా ఉందన్నట్టు హింట్ ఇచ్చేసింది. ఎక్కువ ఎమోషనల్ అవ్వకని క్లియర్గా చెప్పింది. సంజన చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే బిగ్ బాస్ తన ఫ్యామిలీ రాదు అని చెప్పారు కదా, చాలా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కదా, వాళ్ళని వదిలేసి వచ్చింది సంజన. బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ మా ఫ్యామిలీ మెంబర్స్ని పంపిస్తారు కదా, ప్లీజ్ బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉండి. తనుజ వాళ్ళ సిస్టర్ డాటర్ పరిగెత్తుకుంటూ వస్తే సంజన పరిగెత్తుకుంటూ వెళ్ళి తను ఎత్తుకుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది అక్కడ. తనుజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కాబట్టి తనకి సారీ పెట్టడానికి శారీ, అలాగే ఫ్రూట్స్, పూలు అన్నీ బిగ్ బాస్ బయట గార్డెన్ ఏరియాలో పెట్టిస్తారు. తనుజ వాళ్ళ సిస్టర్కి బొట్టు పెట్టి గాజులు అలాగే చీర ఇస్తుంది. చాలా ఎమోషనల్ అయిపోతుంది. హౌస్ మేట్స్ అందరూ చాలా ఎమోషనల్ అవుతారు అది చూసి. అందరూ ఆ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంది తనుజ వాళ్ళ సిస్టర్. ఫైనల్గా తనుజ వాళ్ళ సిస్టర్ బయటికి వెళ్ళే టైం అవుతుంది. లగ్జరీ బడ్జెట్ బోర్డులో యారో వేయగానే అది ఐస్ క్రీమ్ మీద పడుతుంది. హౌస్ మేట్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఫైనల్గా తనుజ వాళ్ళ సిస్టర్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. తనుజ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎమోషనల్ అవ్వద్దు అని కాబట్టి ఎమోషనల్ అవ్వను అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా హౌస్ మేట్స్ ఎవరెవరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లోపలికి వస్తారనేది రేపు వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.